నిరుద్యోగులకు విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిరసన చేపట్టింది. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, భారీ ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ఆందోళన ద్వారా మీరు చెప్తున్న డిమాండ్స్ ఏంటి? నిరుపేదలైనటువంటి 11 లక్షల విద్యార్థులు మరి ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ అందక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నిరుపేదలైనటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగి ప్రతి ఒక్కరూ చదువుకునే అవకాశం ఆ రోజు కల్పించడం జరిగింది. దానికి భిన్నంగా ఈవేళ విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు అయితే అనేక రకాలుగా పేదలందరూ ఇబ్బంది పడుతున్న వైనం ఇవాళ రాష్ట్రంలో ఉంది. దానికి సానుకూలంగా నిరుద్యోగ యువతకి విద్యార్థులకి మరి ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి మరి ఫీజు బకాయిలన్నీ చెల్లించి వాళ్ళు చదువుకునే దానికి తోడ్పడాలని చెప్పి మేము వినయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున కలెక్టరేట్ల వద్ద విన్నపం ఇవ్వడం జరిగింది. మేడం చెప్పండి, భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే విద్యార్థులతో పాటు భారీ ఎత్తున మీ పార్టీ నేతలు పాల్గొన్నారు, మహిళలు భారీగా మీ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా భవిష్యత్తులో యువత తరఫున విద్యార్థుల తరఫున మీరు ఎలాంటి కార్యాచరణ అండి? ఇవాళ మనం స్టేట్ అంతా చూస్తే కనుక అందరూ కూడా రోడ్డెక్కున్నారు. మనకి ఇటీవల కాలంలో చూస్తే మన కృష్ణా జిల్లా గుడివాడ ఇంజనీరింగ్ కాలేజ్లో సుమారు 295 మంది పిల్లలకి వాళ్ళు ఎగ్జామ్ రాయనివ్వలేదు. దేనికి హాల్ టికెట్ కూడా ఇవ్వలేదు. కేవలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ మనకి ఇవ్వడం పోవటం వల్ల ఈ పేరెంట్స్ అందరూ కూడా వెళ్తే వాళ్ళు బాండ్ పేపర్ మీద సైన్ చేయించుకుంటేనే హాల్ టికెట్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేసినా చేయకపోయినా అవి మేమే చెల్లిస్తామని పేరెంట్స్ సైన్ చేస్తే బాండ్ పేపర్ మీద అప్పుడు హాల్ టికెట్స్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అసలు పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కినప్పటికీ కూడా అసలు ఈ ప్రభుత్వంలో కనీసం చలనం లేదనే చెప్పాలి. అసలు చిన్న ఎగ్జాంపుల్ అండి, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఫామ్ చూపిస్తున్నారు. మన స్టేట్ మరి ఈ రెవెన్యూ ఏదైతే ఉందో మనని తెలంగాణతో కంపేర్ చేస్తున్నారు. అసలు ఏ విధంగా మన స్టేట్ తెలంగాణతో ఈక్వల్? మీరు చెప్పండి, రెవెన్యూ వైస్ కానీ దేనికి కానీ అసలు సంబంధమే లేదు. ఆయన కంపేర్ చేస్తున్నారు 2022 నుంచి మరి 25 వరకు కూడా ఏవైతే ఎంప్లాయీస్ శాలరీస్ ఏదైతే ఉందో మొత్తం 87% ప్రభుత్వం భారం మీద పడుతుంది. కాబట్టి ఇవాళ మా దగ్గర నిధులు లేవు, నిధులు ఖాళీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారనే చెప్తున్నారు. వాళ్ళు ఆ ప్రాపగాండానే తీసుకొని వెళ్తున్నారు తప్ప అసలు వాళ్ళు మన ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ ఇచ్చిన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు 2019లో వాళ్ళు ఇచ్చింది 100 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చినప్పటికీ 7,000 crores మనం ఇచ్చాం. అక్కడే అర్థమైపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, అయినప్పటికీ కూడా కుయ్యో ముర్రో నిధులు లేవని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. వీళ్ళందరూ విజనరీ లీడర్స్ అంటారు, కానీ విజువాలిటీని రియాలిటీగా చూపించిన లీడర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. ఇది మన రాష్ట్రం అందరికీ కూడా అర్థమవుతుంది. అందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఈరోజు వచ్చారు బయటికి. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా అయితే వస్తుంది. మీరు చెప్పండి, మీ ప్రాంతంలో ఎక్కువగా రూరల్ ఏరియాలో ఉంటారు. అయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కానీ యువత కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? గత 9-10 నెలల నుంచి చూస్తే కూటమి ప్రభుత్వం ఎలా వచ్చిందండి అధికారంలోకి? ఎన్ని హామీలు వాగ్దానాలు ఇచ్చారు. మహిళలకు అన్ని విధాల సంక్షేమాలు ఇస్తా ఉన్నారు. పిల్లలకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంపూర్ణంగా అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. యువతకు మీకు గుర్తుందో లేదో 20 లక్షల మంది యువత మేము గుర్తించాము. ప్రతి యువతకు నెలకి 3,000 ఇస్తామని చెప్పారు. మరి ఈ 10 నెలల్లో చూస్తే ఒక్క రూపాయి కూడా మరి అందించినటువంటి వైనం లేదు. మరి అలానే మొన్న విడుదల చేసిన బడ్జెట్లో ఏమాత్రమైనా ఒక్క రూపాయి కూడా ఆడబిడ్డల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం కానీ సంక్షేమం కోసం కానీ యువత కోసం కానీ ఏమైనా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మరి ఇప్పుడు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోన ప్రతి దగ్గర కూడా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పిల్లలకు చదువుకోవడానికి వెళ్తే మీరు ఫీజు కడితే కానీ లోపలికి రానివ్వని అలర పెడుతున్నారు. ఆ తల్లి తండ్రి ఎంతోమంది ఆ తల్లులు ఏడుస్తున్నారు. మా దగ్గర 2 గాజులు మేము తాకట్టు పెట్టి పిల్లల్ని పంపిస్తున్నాం అమ్మ, పుస్తల తాడికి సూత్రాలు ఉంచుకొని తాడు మేము బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని ఇస్తున్నామమ్మా, లేకపోతే ఎవరో చక్రవడ్డీలు తిప్పుతున్న వాళ్ళకి మా డబ్బులన్నీ ఇచ్చేసి ఆ రోజు జగనన్న ఉంటే మా దగ్గర ఫుల్గా డబ్బులు ఉండేవి. మేము ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళం. మా పిల్లల్ని ఫ్రీగా చదివించుకునే వాళ్ళం. మా పిల్లలందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. మా మా ముందు పిల్లలంతా బాగా చదువుకున్నారు. రెండో పిల్లలకి వచ్చాక ఈ విధంగా మేము చింతపడుతున్నాం అని ఎంతో ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు, స్వస్తి చెప్తారు. మోసాలు దగ
ఆ రోజు హామీలు వాగ్దానాలు ఇచ్చారు. ఈరోజు చూస్తే పూర్తిగా ఫెయిల్ అయ్యేది. జగనన్న అంటే 45,000 స్కూళ్ళు కాలేజీల పైన పునరుద్ధరణ రెనోవేషన్ చేసినట్టు మహానుభావుడు. భారతదేశంలో ఎవరు అలాంటి నేత లేడు, ప్రపంచంలోనే అలాంటి నాయకుడు లేడు. విద్యకు అతిపెద్ద పీఠం వేసి, వైద్యానికి అతిపెద్ద పీఠం వేసి, యువతను 4 లక్షలు 5 లక్షల వరకు ఉద్యోగాలు నిజాయితీగా ఎన్ని విధాలుగా ప్రతి ఒక్క యువతను ఆకట్టుకునే విధంగా, ప్రతి ఒక్క యువతకు భరోసా ఇచ్చే విధంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు 10 నెలల్లో ఒక్క ఉద్యోగాన్ని ఇవ్వగలిగితే ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీద ఉన్నారు. త్వరలో గట్టిగా బుద్ధి చెప్తారు. జగనన్న తాలూకు నీతి, నిజాయితీ, ధర్మం ఆ భగవంతుడు అదే శ్రీరామ రక్షగా ప్రజలకు మళ్ళీ అందిస్తారని నా నమ్మకం. సార్ మీరు చెప్పండి, ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ యువత తరపున పోరాడుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, మనం భవిష్యత్ తరాలకు ఇవ్వగలిగే ఏదైనా ఆస్తి ఉందంటే అది ఒక్క చదువే అని చెప్పేసి నమ్మి విద్యా వ్యవస్థని అనేక విధాలుగా ప్రక్షాళన చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతటి గొప్ప నాయకుడు ఆయన. ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి, ఈరోజు స్కూల్లోన నెక్స్ట్ కాలేజీల్లో హాల్ టికెట్లు ఇవ్వట్లేదండి పిల్లలకి. ఎందుకనంటే రీఎంబర్స్మెంట్ అందట్లేదని. అలాగే విద్యా దీవెన అందట్లేదు. సో వాళ్ళు అకాడమిక్ ఇయర్స్ లూజ్ అయిపోయే పరిస్థితి వచ్చిందనమాట ఈరోజు. సో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా 17 మెడికల్ కాలేజీలు. రేపు వైద్యం అనేది ఈ రాష్ట్రంలో అందాలి, వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో, వైద్యుల్ని ఇంప్రూవ్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే వాటిని ప్రైవేట్ పరం చేసి వాటికి అనుమతులు రాకుండా ఆపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వీటన్నింటికి వ్యతిరేకంగా ఈరోజు యువత పెద్ద ఎత్తున ముందుకొస్తే పోలీసులు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గ కేంద్రంలో ఆ నియోజకవర్గ కేంద్రంలో పోలీసులు ఆపేసి రానివ్వకుండా ఒక దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన ఈరోజు సాగిస్తున్నటువంటి తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. వీటన్నింటినీ దాటుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి నిరసన గళం వినిపించి ప్రజల్లో పెద్ద ఎత్తున రేపొద్దున కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. అయితే చంద్రబాబు నాయుడు ప్రధానంగా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తమ యొక్క బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఫీజును కట్టాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్న పరిస్థితి. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.